వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ లీవ్ డిజైన్స్ చూపిస్తున్నానండి, అవి కూడా ప్యాచ్ వర్క్తో. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చెయ్యి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ మధ్యకాలంలో సింపుల్ డిజైన్స్ కంటే కూడా ఇలా ప్యాచ్ వర్క్ డిజైన్స్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ మీకు నచ్చితే ఇందులో బ్యాక్ నెక్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ప్యాచ్ వర్క్వి, అవి కూడా ట్రై చేసి చూడండి. ఇందులో మనకి షార్ట్ ఉన్నాయి, పఫ్ స్లీవ్స్ ఉన్నాయి, అలాగే 3/4 కూడా ఉన్నాయండి. మనకి ఇందులో 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే సింగిల్ కలర్వి కూడా ఉన్నాయి. మనకి శారీ 2 కలర్స్ ఉందనుకోండి, ఆపోజిట్ కలర్ తోటి ప్యాచ్ వేసుకుంటే బాగుంటుంది. ఆ ప్యాచ్ని కూడా డిఫరెంట్ షేప్స్లో వేసుకోవచ్చండి. మీకు నచ్చితే ట్రయాంగిల్లో, రెక్టాంగిల్లో, అలాగే మనకి సర్కిల్లో కానివ్వండి, సింపుల్ ప్యాచ్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఐకట్ మోడల్ ట్రెండింగ్లో ఉంది, అలా ఐకట్లో కూడా వేసుకోవచ్చు. ఇక మనకి ఆ ప్యాచ్ వేసినప్పుడు దాన్ని హైలైట్ చేయాలి అని అంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదా పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. బీడ్స్ కానీ పర్ల్స్ కూడా ట్రై చేసి చూడండి. ఇక మనకి శారీ సింగిల్ కలర్ ఉందనుకోండి, ఒకవేళ గోల్డ్ కానీ లేదా వైట్ కలర్, క్రీమ్ కలర్ ప్యాచ్ వేసుకుంటే బాగుంటుంది. అవి ఏ కలర్ టైప్ ఆఫ్ శారీస్కైనా మ్యాచ్ అవుతాయండి. ఇక ఇందులో చూసారు కదండి, మనకి 3/4 ఉన్నప్పుడు కూడా మనకి బ్లౌజ్కి అడ్డంగా కానీ నిలువుగా వేసుకోవచ్చు, లీఫ్ మోడల్ వేసుకోవచ్చు, డ్రాప్ మోడల్, ఐకట్ మోడల్లో ఇలా డిఫరెంట్ షేప్స్ వేసుకోవచ్చు. అలాగే మనకి ప్యాచ్ అనేది ఆపోజిట్ కలర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్లౌజ్ కలర్ తోటి పోట్లీ బటన్స్ అయినా, ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, నార్మల్ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇందులో అయితే డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఇందులో మనకి బ్యాక్ నెక్కి మ్యాచింగ్ స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. సో ఇప్పుడు నేను స్లీవ్స్ చూపిస్తున్నాను కాబట్టి మీరు బ్యాక్ నెక్కి ఇందులో కొన్ని డిజైన్స్ ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయండి. ఇందులో మనకి సింగిల్ కలర్ కానీ, డబుల్ కలర్ కానివ్వండి, అలాగే కొన్నిటికి 3 కలర్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఇలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పోల్ జ్యువెలరీ కలెక్షన్స్, ఇలా A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.